అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనపై ఉన్న మానసిక ఒత్తిడి తగ్గడానికి 25 సూత్రాలు. ఒకరోజు ఒక సమయంలో నీకోసం నీవు కనీసం 60 నిమిషాలు కేటాయించుకో. నీ ఒత్తిడిని గమనించుకో. ఎప్పుడు ఉద్రేకం నుండి బయటపడాలో, శాంతం వహించాలో గమనించుకో. ప్రతిరోజు ధ్యానం చేయటం వలన నీ ఒత్తిడి రసాయనాలను తగ్గించగలదని గుర్తుంచుకో. నీ ఆహారంలో పోషకాలు, నీరు తగినంతగా ఉండేలా చూసుకో. కక్ష కన్నా క్షమ గొప్పది. క్షమ కన్నా జీవుల పట్ల కరుణ గొప్పదని తెలుసుకొని పాటించడం అలవాటు చేసుకో. ఒక విషయం గురించి నేను ఎంత ఆలోచించాలి అనేది నిర్ణయించుకుని అంతే ఆలోచించడం నేర్చుకో. నవ్వును దగ్గరకు తీసుకో. ఇతరులతో నీ భావాలను పంచుకో. నువ్వు దేనికి ఒత్తిడికి గురి అవుతున్నావో గమనించుకుని ధ్యాన సాధన చెయ్యి. రెండోసారి దానికి మళ్ళీ గురి కాకుండా ధ్యాన సాధన ద్వారా తరిమి కొట్టడం నేర్చుకో. ముందు నిన్ను నువ్వు సరిగా అంచనా వేసుకో. ఎదుటి వారిని అంచనాలు వేయటం మానుకో. పాజిటివ్గా ఆలోచించు. దాని వలన ఎనలేని సంతోషం నీ సొంతం చేసుకో. మద్యానికి, మాదక ద్రవ్యాలకి దూరంగా ఉండు. అది నీ ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది అని తెలుసుకో. శాకాహారిగా ఉండటం, ధ్యానం చేయటం నేర్చుకో. డబ్బు విషయంలో జాగ్రత్త వహించు. నీ డబ్బులో కనీసం 10% మంచి పనులకు ఖర్చు చేయటం నేర్చుకో. నాకు వద్దు, నాకు రాదు, నాకు చేత కాదు అనే మాటలను చెప్పడం మానుకో. బయటకు వెళ్ళు. మిత్రులతో, బంధువులతో గడపటం, విహార యాత్రలకు వెళ్ళటం, సత్సంగం వలన నీకు ఒత్తిడి తగ్గుతుంది అని తెలుసుకో. టీవీ కన్నా నీకు ఇష్టమైన సంగీతం ఒత్తిడి తగ్గిస్తుందని గ్రహించుకో. పొగ తాగటం ఒత్తిడి పెంచడమే కాదు, నిన్ను చంపగలదు అని తెలుసుకో. బంధాలను పెంచుకో, కాపాడుకో. ఎక్కువ విను, తక్కువ మాట్లాడటం నేర్చుకో. ప్రతిదీ అనుభవించు, కానీ దేనికి బానిస కాకూడదు అని తెలుసుకో. వారానికి ఒక్కసారి ఉపవాసం, ఉదయం సూర్యోదయం, సాయంత్రం సూర్యాస్తమయం చూడటం నేర్చుకో. విషయాల నుంచి కోణం నుండి కాకుండా ఎదుటివారి కోణం నుండి ఆలోచించడం నేర్చుకో. విషయం పూర్తిగా తెలుసుకుని అప్పుడు బదులు ఇవ్వటం నేర్చుకో. నీ ఆందోళన వలన సమస్యలు తొందరగా కానీ మంచిగా కానీ పూర్తి కావు అని గుర్తుంచుకో. వచ్చే సంవత్సరానికి ఏం సాధించాలనేది పక్కా ప్రణాళిక వేసుకో. ప్రతిరోజు భగవానుడు నీకు ఇచ్చిన ఒక బహుమతి అని తెలుసుకుని నవ్వుతూ ఉండు. ఈ ప్రపంచం అనే అందమైన పెయింటింగ్లో నువ్వు ఒక భాగమని తెలుసుకో. యోగా చెయ్యి, ప్రాణాయామం చెయ్యి. ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్పు. నీకు జ్ఞానాన్ని ఇచ్చిన గురువుకు కృతజ్ఞతలు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.